ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈసారి సమావేశంలో భూముల కేటాయింపుతో పాటు పలు సంస్థల ఏర్పాటుకు ఆమోదముద్ర పడనుంది. 5వ SIPB సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రి మండలి అంగీకారం తెలపనుంది. ముఖ్యంగా 31,167 కోట్ల రూపాయలకు సంబంధించి కేబినెట్ లో ఆమోదం తెలపడంతో పాటు వీటి ద్వారా 32,633 ఉద్యోగాలు రానున్నట్లు ప్రకటించనున్నారు. SIPB సమావేశంలో ఆమోదించిన 17 సంస్థల పెట్టుబడులకు కేబినెట్ ఓకే చెప్పనుంది. వీటితో పాటు 46వ CRDA అథారిటీ సమావేశంలో 5 అంశాలపై తీసుకున్న నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనున్నారు. ఉండవల్లి, పెనుమాకలోని జరీబు భూముల రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లు, రాజధాని నిర్మాణం కోసం నిధుల సమీకరణకు CRDAకు అధికారం, అమరావతిలో నిర్మించే హైకోర్టు, అసెంబ్లీ భవనాల టెండర్లు దక్కించుకున్న సంస్థలకు ఇచ్చిన లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లకు మంత్రి మండలిలో ఆమోదం తెలపనున్నారు. CRDA నుంచి ADCకి 473 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేబినెట్ లో ఆమోదముద్ర వేయనున్నారు. ఏపీ మంత్రి మండలి సమావేశంలో కుప్పం నియోజకవర్గంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు, నెల్లూరులో APIICకి, విజయనగరం జిల్లాలో గ్రే హౌట్స్ కు, గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో ESI ఆసుపత్రి ఏర్పాటుకు భూములను కేటాయిస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు. ముందుగా నాలా ఫీజు రద్దు అంశాన్ని కేబినెట్ లో ఈసారి ఉంచాలని భావించారు. అయితే ఆ శాఖను చూసే స్పెషల్ చీఫ్ సెక్రటరీ RP సిసోడియా బదిలీ కావడంతో ఈసారి కేబినెట్ లో ఈ సబ్జెక్టు ఉండకపోవచ్చని తెలుస్తోంది. రాజధాని అమరావతి రీస్టార్ట్ కానుంది. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 25 లేదా ఆ తర్వాత రాజధాని అమరావతికి రానున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఉగాది పండుగ రోజు సచివాలయం వెనుక భాగాన సీఎం చంద్రబాబు P4 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రాంతంలోనే ప్రధాని సభ ఉంటుందని అధికారులు తెలిపారు. 2014లో ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించిన తర్వాత అమరావతి పనులను మోదీ 2015 అక్టోబర్ 22న ప్రారంభించారు. అప్పట్లో సచివాలయం, హైకోర్టు, అఖిల భారత సర్వీస్ అధికారుల భవనాలు, ప్రజాప్రతినిధుల భవనాలు, 4వ తరగతి ఉద్యోగుల భవనాలు, శాసన మండలి, శాసనసభ, DGP కార్యాలయ నిర్మాణాలను పూర్తి చేశారు. వీటితో పాటు కార్యదర్శులు, హైకోర్టు న్యాయమూర్తుల భవనాలను కూడా 40% పూర్తి చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని విధ్వంసానికి పాల్పడింది. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ప్రధాని మోదీని కలిసి రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణాలు పూర్తి చేసేందుకు సాయం చేయాలని కోరారు. మొదటి బడ్జెట్లోనే రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయలు రుణం ఇప్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇది కాకుండా కేంద్ర బడ్జెట్లో ప్రకటించకపోయినప్పటికీ హట్కో, జర్మనీకి చెందిన KfW బ్యాంకు ద్వారా మరో 16,000 కోట్ల రూపాయలు రుణం ఇప్పించింది. ఇప్పటికే పోలవరానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రివైవల్ ప్యాకేజ్ రూపేణా 11,000 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. విశాఖ రైల్వే జోన్, రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయం ప్రకటించారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఏపీ సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ఈ నెల 24వ తేదీ వరకు ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్ ఉండడంతో ఆ తర్వాత ఏ రోజైనా ప్రధాని పర్యటన ఖరారు కానుందని ఢిల్లీలోని PMO కార్యాలయం ఏపీ ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించింది. అంబేద్కర్ విదేశీ విద్యా దీవెనను మళ్లీ ప్రారంభిస్తామని చంద్రబాబు తెలిపారు. భవిష్యత్తులో రాజధాని అమరావతిలో దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు రాబోతున్నాయని, వీటి ద్వారా మెరుగైన విద్యను అందుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. దళితులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఏపీలో అణగారిన ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం సాగుతుందన్నారు. ఏపీలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. అంబేద్కర్ ఇచ్చిన ఓటు అనే ఆయుధంతో గత వైసీపీ పాలకులకు జనం బుద్ధి చెప్పారన్నారు. అణగారిన ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం సాగుతుందని చెప్పారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పెన్నకల్లు సీఎం చంద్రబాబు పర్యటించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం P4 కార్యక్రమాల లబ్ధిదారులతో చంద్రబాబు సమావేశమయ్యారు. మార్గదర్శులు, బంగారు కుటుంబం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో సీఎం మాట్లాడి కష్టసుఖాలు తెలుసుకున్నారు. కులం అనే భావన అనగారికమన్న సీఎం ఉన్నత చదువులు చదివి ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. మరోవైపు ఈ పర్యటనలో ఓ బైక్ రిపేర్ దుకాణానికి వెళ్లిన సీఎం చంద్రబాబు మెకానిక్ ప్రవీణ్ దీనస్థితిని గమనించి చలించిపోయారు. అతని వద్ద ఉన్న పనిముట్లను పరిశీలించి విరిగిపోయిన రేంచీలు, ఇతర పనిముట్లు చూసి విస్తుపోయారు. ప్రవీణ్ కు నైపుణ్య శిక్షణ ఇప్పించి అధునాతన పనిముట్లతో గ్యారేజ్ ఏర్పాటు చేయించాలని కలెక్టర్ను అక్కడికక్కడే ఆదేశించారు.
మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారి విచారణకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్న రాజ్ కసిరెడ్డి కోసం సిట్ ముమ్మరంగా గాలిస్తుంది. హైదరాబాద్లోని ఆయన ఇల్లు, ఆఫీస్తో పాటు భార్య డైరెక్టర్గా ఉన్న ఆసుపత్రి, అత్త ఇల్లు మొత్తం 15 చోట్ల సోదాలు చేసింది. ఇవాళ కూడా కొనసాగించనుంది. జగన్ పాలనలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో సూత్రధారులు, పాత్రధారులకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఉచ్చుబిగుస్తోంది. ఈ క్రమంలో దూకుడు పెంచిన సిట్ ఈ స్కామ్లో కింగ్ పిన్ గా భావిస్తున్న జగన్ బంధువు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోసం విస్తృతంగా గాలిస్తోంది. ఈ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. లిక్కర్ వెలికి తీసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణకు హాజరు కాకుండా ఆయన తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సోమవారం హైదరాబాద్లోని రాయదుర్గం ఫైనాన్షియల్ డిస్టిక్ ఉన్న ఆయన ఇల్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. వాస్తవానికి కసిరెడ్డిని మార్చి చివరి వారం, ఏప్రిల్ మొదటి వారంలో విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన డుమ్మా కొట్టారు. ఈ క్రమంలో కోర్టు ఆదేశించాక మరోమారు ఈ నెల 9న విచారణకు రావాలని 5వ తేదీనే నోటీసు ఇచ్చారు. హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేసిన కసిరెడ్డి విచారణకు డుమ్మా కొట్టారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. లంచాల నెట్వర్క్ ను రూపొందించి వైసీపీ ప్రభుత్వంలో పెద్దరెడ్డిగా పేరున్న నాయకుడితో కలిసి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేసుకుని దందా నిర్వహించినట్లు ఆధారాలు లభించాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవహారం తాడేపల్లి వరకు వెళ్తుందని భావించి కొందరు పెద్దలు కసిరెడ్డిని తప్పించినట్లు సిట్ వర్గాలు అనుమానిస్తున్నాయి. గత 5 ఏళ్లు తిరుమలలో అక్రమాలు, అవినీతే రాజ్యమేలాయని టీటీడీ ఈవో శ్యామలరావు నిప్పులు చెరిగారు. తిరుమలను భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారికి నివేదించే ప్రసాదాల నుంచి భక్తులకు అందించే అన్న ప్రసాదాల వరకు కల్తీకి పాల్పడ్డారన్నారు. ఇక గోశాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలోనే తిరుపతిలోని గోశాలలో అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయని ఉద్ఘాటించారు. 2021-24 మధ్య కాలంలో గోశాలను ఆర్థిక వనరుగా మార్చుకున్నారని, మూగజీవాలైన గోవులకు పెట్టే దానాలోనూ సొమ్ములు నొక్కేశారని, పురుగులు పట్టిన దానాను పెట్టారని తెలిపారు. భారీ సంఖ్యలో గోవులు చనిపోయినా ఆనాడు వివరాలు వెల్లడించకుండా మూడో కంటికి తెలియకుండా దాచేశారని చెప్పారు. కనీసం విజిలెన్స్ అధికారులకు కూడా గోశాలలోకి రాకుండా అడ్డుకున్నారని తెలిపారు. లడ్డూ, నెయ్యి నుంచి పాల వరకు అన్ని కల్తీ చేశారని వ్యాఖ్యానించారు. కాగా నేడు అవాస్తవాలను ప్రచారం చేస్తూ వాస్తవాలను వక్రీకరిస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. గోవుల మరణాలకు సంబంధించి భూమన చేసిన ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారు. గోవుల సహజ మరణాలను రాజకీయాలకు వాడుకోవడం సరైంది కాదన్నారు. 2021-24 మధ్య ఒక్క గోశాలలోనే కాకుండా టీటీడీలోని అనేక విభాగాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని, అవన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయన్నారు. గత 10 నెలల్లో సాధారణ భక్తులు ఇబ్బందులు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు తాము స్వచ్ఛమైన నందిని నెయ్యిని వినియోగిస్తున్నామన్నారు. దేశంలో బెట్టింగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ కొనసాగుతున్న వేళ బెట్టింగ్లు నిర్వహిస్తున్న ప్రధాన బుకీలు కూడా బగ్ విధానాన్ని అనుసరిస్తున్నారనే అనుమానం వ్యక్తమవుతోంది. బెట్టింగ్ ఆడేవాళ్లు, ఫంట్లర్లు, సబ్ బుకీలు పోలీసులకు చిక్కుతున్నప్పటికీ ప్రధాన బుకీలు మాత్రం తప్పించుకుంటున్నారు. వారి కోసం పోలీసులు ఎంతగా గాలించినా ఫలితం ఉండటం లేదు. కొంతమంది బుకీలు ఇతర రాష్ట్రాలకు పారిపోతుంటే మరికొంతమంది దేశ సరిహద్దులు దాటేస్తున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన ఒక కేసులో పరిణామాలతో పోలీసు అధికారుల్లో బగ్ అనుమానం వ్యక్తమైంది. బెట్టింగ్ యాప్ సాఫ్ట్వేర్లోనే బుకీలు బగ్లు అమర్చుతున్నట్లు భావిస్తున్నారు. ఇలా చేయడానికి అవకాశాలున్నాయని సైబర్ నిపుణులు కూడా చెబుతున్నారు. ఘటన నేపథ్యంలో పోలీసులు బగ్లపై దృష్టి సారించారు. ఈ బగ్ల కారణంగానే వారు పోలీసులకు చిక్కడం లేదని తెలుస్తోంది. తెలంగాణలో ప్రకృతి విధ్వంసం జరుగుతోందని ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. అంబేద్కర్ జయంతి వేళ కాంగ్రెస్ పై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ మోడల్ ఇదేనంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. దాంతో కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. హర్యానాలోని హిస్సార్లో పర్యటించిన ప్రధాని మోదీ తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై ఘాటుగా స్పందించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును పక్కనబెట్టి అడవులపై బుల్డోజర్లు పంపడంలో తెలంగాణ ప్రభుత్వం నిమగ్నమై ఉందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపించారు. మోదీ విమర్శలకు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో ఎక్కడా అడవులను నరకలేదు, జంతువులను చంపలేదు అన్నారు. కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలపై కూడా మోదీ విమర్శలు చేశారు. పాలనలో ఆ 2 రాష్ట్రాల ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. వికసిత్ భారత్ కోసం తాము పనిచేస్తుంటే కాంగ్రెస్ మాత్రం కుర్చీ రాజకీయాలు చేస్తుందన్నారు. మరోవైపు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ వక్ఫ్ నిబంధనలు మార్చిందని,
మోదీ మండిపడ్డారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడం ద్వారా కాంగ్రెస్ అంబేద్కర్ ను అవమానించిందన్న వ్యాఖ్యలను ఖర్గే తీవ్రంగా ఖండించారు. మరోవైపు కంచగచ్చిబౌలి భూములు తమవేవని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నెల 16న దీనిపై విచారణ జరగనుంది. ఇక ఇదే సమయంలో కంచగచ్చిబౌలి భూములపై మోదీ స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ఇవాళ సీఎం రేవంత్ హుటాహుటిన సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో భేటీ జరగనుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తప్పకుండా రావాలని గాంధీ భవన్ సిబ్బంది కాల్స్ చేసి మరీ చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి అనే అంశంపై సీఎం రేవంత్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర ఖజానాపై భారం పడుతున్నా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తోంది. అయితే పథకాల అమలును ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుంది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ సైతం పలుమార్లు బహిరంగంగానే ప్రకటించారు. గత ప్రభుత్వం గోరంత చేసి కొండంతల ప్రచారం చేసుకుందని, కాంగ్రెస్ ప్రభుత్వం కొండంత చేసినా గోరంత కూడా చెప్పుకోలేకపోతుందని ఆయన భావిస్తున్నారు. అసలు లోపం ఎక్కడ జరుగుతుందో అని అధ్యయనం మొదలుపెట్టిన సీఎం రేవంత్ ఎమ్మెల్యేల అసమర్థత వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయనే విషయాన్ని గ్రహించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో 40 మంది అంటే దాదాపు 80% మంది మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్లే ఉన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారన్న అభిప్రాయం నెలకొంది. ఇది ఇలాగే కొనసాగితే పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది తప్పదని గ్రహించిన రేవంత్ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. ప్రక్షాళనలో భాగంగా సీఎం రేవంత్ హుటాహుటిన సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెవెన్యూ చట్టాలను మార్చారని, ధరణి పీడకలగా మారిందని, అందుకే రైతుల సమస్యలు పరిష్కరించే చుట్టంలా భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం 4 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని, తర్వాత ప్రతి జిల్లాలోని ఒక మండలంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని తెలిపారు. చివరకు భూముల వివాదాలు లేని తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వివరించారు. తాము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పామని, చెప్పినట్లే ప్రజల అభిప్రాయాలను సేకరించి రైతు సమస్యల శాశ్వత పరిష్కారానికి సరళంగా భూభారతి చట్టం తీసుకువచ్చామని చెప్పారు. తమ ప్రభుత్వం రెవెన్యూ సిబ్బందిని సంపూర్ణంగా విశ్వసిస్తుందని, వారిని దొంగలు, దోపిడీదారులు, అవినీతి పరులుగా చిత్రీకరించబోదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వ్యక్తులు తప్పు చేస్తే కఠినంగా ఉంటామని, అంతే తప్ప వ్యవస్థను దోషిగా నిలబెట్టడాన్ని వ్యతిరేకిస్తామని అన్నారు. ఇంత గొప్ప లక్ష్యాన్ని ప్రజలకు చేరవేసే ప్రతినిధులు రెవెన్యూ సిబ్బందేనని, భూభారతిని అమలు చేసేది వారేనని, ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే వారి ద్వారానే సాధ్యమవుతుందని చెప్పారు. మనుషులకు ఆధార్ ఉన్నట్లే భూమికి భూధార్ తీసుకువస్తామని సీఎం రేవంత్ చెప్పారు. ప్రతి ఒక్కరికి కూడా భూధార్ నెంబర్ ఇస్తామని, భూ సరిహద్దును పక్కాగా కొలిచి కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. రాబోయే రోజుల్లో కొలతలు వేసి హద్దులు నిర్ణయించి భవిష్యత్తులో ఏ సమస్యలు రాకుండా చట్టాలను బలోపేతం చేద్దామన్నారు. భూభారతి పోర్టల్ను తొలుత 4 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ములుగు జిల్లా, వెంకటాపురం, కామారెడ్డి జిల్లా, లింగంపేట, ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి, నారాయణపేట జిల్లా, మద్దూరు మండలాల్లో ఈ వెబ్సైట్ పైలట్ ప్రాజెక్టుగా అమలు కానుంది. జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోర్టల్ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మాదిగల 3 దశాబ్దాల ఎస్సీల వర్గీకరణ పోరాట ఆకాంక్షలను రేవంత్ సర్కార్ నెరవేర్చింది. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతి రోజునే ఎస్సీ వర్గీకరణ జీవోను విడుదల చేసింది. ఆ వెంటనే ఏబీసీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది. పెరిగే జనాభా ఆధారంగా భవిష్యత్తులో ఎస్సీ రిజర్వేషన్లు కూడా పెంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం మొత్తం 4 జీవోలను విడుదల చేసింది. ఎస్సీ వర్గీకరణ జీవోను 3 భాషల్లో ఇవ్వాలని న్యాయశాఖ జీవో నెంబర్ 33ను ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తూ షెడ్యూల్ క్యాస్ట్ విభాగం జీవో నెంబర్ 9ని జారీ చేసింది. ఇక రోస్టర్ పాయింట్స్ కు సంబంధించి ప్రభుత్వం జీవో నెంబర్ 99ని సాధారణ పరిపాలనా విభాగం విడుదల చేసింది. ఇక రూల్స్ ఫ్రేమ్ చేయడం కోసం ఎస్సీ డిపార్ట్మెంట్ మరో జీవోను రిలీజ్ చేసింది. దీంతో మాదిగ ఉపకులాల 30 ఏళ్ల ఆకాంక్షలను నెరవేర్చింది. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున జీవో వారిలో ఆనందం నింపింది.
సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సీఎం రేవంత్ రెడ్డికి వర్గీకరణ జీవో కాపీలు అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ఎస్సీ వర్గీకరణ బిల్లుపై రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ నెల 8న ఆమోదముద్ర వేశారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో వర్గీకరణ గెజిట్ విడుదల చేయనున్నట్లు జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. జీవో విడుదల చేసిన క్షణం నుంచి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది. దీంతో సుప్రీంకోర్టు తీర్పు అనంతరం వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు చెక్కింది. కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ కుంపటి రాజుకుంటుంది. రాష్ట్ర కేబినెట్లో అరడజను ఖాళీలుండగా ఆశావహులు డజన్లో ఉండటంతో రాజకీయ వాతావరణం హీటెక్కిపోతుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేతలకు ఇచ్చిన ముందస్తు హామీలు, సామాజిక ప్రాంతీయ న్యాయం కోసం వస్తున్న ఒత్తిళ్లు నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం వాయిదా మంత్రాన్ని పాటిస్తోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో అనేక సమస్యలతో సతమతమవుతున్న అధిష్టానానికి తెలంగాణ కేబినెట్ విస్తరణ శిరోభారాన్ని తెచ్చిపెడుతుందనే వాదనలున్నాయి. ఈ ఆలస్యంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి, వివేక్ వెంకటస్వామి ఇప్పటికే తమ అసంతృప్తి వ్యక్తం చేయగా మరికొందరు అదే బాట పట్టే ప్రమాదం ఉండడంతో విస్తరణకు మరోమారు బ్రేకులు పడవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర కేబినెట్లో మరో 6గురికి అవకాశం ఉంటుంది. పోటీ తీవ్రంగా ఉండటంతో విస్తరణలో తీవ్ర జాప్యం నెలకొంటుంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తదితరులు ఎప్పటికప్పుడు అధిష్టానం పెద్దలతో భేటీ అవుతున్నారు. అయితే ఆ సమావేశాల్లో ఏకాభిప్రాయం కుదరక ప్రతిసారి అధిష్టానం నిర్ణయం వాయిదా పడుతోంది. తాజాగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తమ అభిప్రాయాలు చెప్పి వచ్చారు. అయితే ఆశావహుల అసంతృప్తులు ఇంతటితో ఆగుతాయా లేదా కొనసాగుతాయా అనే దానిపై ఇవాళ జరగనున్న సీఎల్పీ భేటీ తర్వాత స్పష్టత వస్తుందని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కలెక్టర్లపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎన్నిసార్లు చెప్పినా కలెక్టర్లు ఏసీ గదులు వీడి బయటకు రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. గ్రౌండ్లోకి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ఆదేశించారు. హాస్టల్స్ లోకి వెళ్లి నిద్రించాలని, విద్యార్థులతో కలిసి భోజనం చేయాలన్నారు. లేదంటే సీఎస్ కు రిపోర్ట్ చేయాలని సీఎం హెచ్చరించారు. చైత్రమాసం ప్రారంభానికి ముందు నుంచే మాడు పగిలే ఎండలు కాస్తున్నాయి. ఇదే సమయంలో నిమిషాల వ్యవధిలో కారు మబ్బులు కమ్ముకొని ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములు, పిడుగులతో ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. ఆరు బయట ప్రధానంగా పొలాల్లో పనిచేసే కూలీలు, రైతులు, పశువులు, కాపరులు పిడుగులకు మృత్యువాత పడుతున్నారు. అనూహ్యంగా మారిపోతున్న వాతావరణంతో పంట నష్టంతో పాటు ప్రాణ నష్టం వాటిల్లుతోంది. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంటోంది. అసాధారణ వాతావరణ మార్పులపై అందుబాటులోకి వచ్చిన నౌ కాస్ట్ విధానంలో హెచ్చరికలు జారీ చేస్తున్నా ఉపశమనం లభించడం లేదు. సాధారణంగా మే నెలలో ఎండ తీవ్రతకు వాతావరణ అనిశ్చితి నెలకొని ఈదురుగాలులు వీస్తుంటాయి. పిడుగులతో వడగళ్ల వానలు కురుస్తుంటాయి. అటువంటిది గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో మార్చ్, ఏప్రిల్ నెలల్లోనే అసాధారణంగా ఎండలు పెరిగి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత నెలలో దేశంలో అనేక చోట్ల 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే తీవ్రత రోజుల తరబడి కొనసాగుతూనే ఉంది. వచ్చే నెలలో కొన్ని చోట్ల 50 డిగ్రీల మార్కుకు ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే నెలలో కురిసే అకాల వర్షాలు మరింత కలవరపెడతాయని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకులను మోసం చేసి పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి చోక్సీ ఎట్టకేలకు అరెస్టయ్యారు. భారత్ అభ్యర్థన మేరకు బెల్జియం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక త్వరలోనే చోక్సీని భారత్కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రముఖ వజ్రాల వ్యాపారి చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్టు చేశారు. సీబీఐ వినతి మేరకు అతడిని బెల్జియం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును ముంచిన స్కామ్ 2018లో వెలుగులోకి రాగానే చోక్సీ, నీరవ్ మోదీలు దేశం విడిచి పారిపోయారు. అయితే చోక్సీ తమ దేశంలోనే ఉన్నాడని ఇటీవలే బెల్జియం ప్రభుత్వం ధృవీకరించింది. దీంతో అతన్ని అరెస్టు చేసేందుకు సీబీఐ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. బెల్జియంలో పోలీసుల అదుపులో ఉన్న చోక్సీని భారత్ రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 13,500 కోట్లు మోసం చేసినట్లు చోక్సీపై అభియోగాలు ఉన్నాయి. దేశంలో 2వ అతిపెద్ద బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన కుంభకోణం బయటపడటానికి ముందు జనవరి 2018లో చోక్సీ భారతదేశం నుండి పారిపోయారు. ఇక చోక్సీని అరెస్టు చేస్తున్నప్పుడు ముంబై కోర్టు జారీ చేసిన 2 ఓపెన్ అండ్ అరెస్ట్ వారెంట్లను బెల్జియం పోలీసులు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లోని పలుచోట్ల వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో హింసాత్మక ఘటనల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. హింస చెలరేగిన కారణంగా ముర్షిదాబాద్లో 3 ప్రాణాలు కోల్పోయారు. ముర్షిదాబాద్తో పాటు పలు జిల్లాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేయాలని కోరుతూ
సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. బెంగాల్లో హింస, మరణాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు న్యాయవాది ఒకరు కోరారు. కోర్టు పర్యవేక్షణలోనే ఈ విచారణ కొనసాగాలని విజ్ఞప్తి చేశారు. పౌరుల ప్రాణాల్ని కాపాడేందుకు హింసను నివారించేలా కోర్టు చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ వేశారు. మరోవైపు కేంద్రం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఇటీవల మాల్దా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగనాల, హుగ్లీ జిల్లాలో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పలు ప్రధాన రహదారులు, రైల్వే ట్రాక్లను దిగ్బంధించారు. ఈ క్రమంలోనే పోలీసులపైన ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో లాఠీచార్జికు దారితీసింది. ముర్షిదాబాద్ ప్రాంతంలో పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టడం వంటి ఘటనలతో అక్కడ విధ్వంసానికి దారితీసింది. దీంతో ఆయా జిల్లాలో 200 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే 10కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుప్రీంకోర్టు ఈ నెల 16న విచారణ చేపట్టనుంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు బెదిరింపు కాల్స్, మెసేజెస్ ఆగడం లేదు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ బెదిరింపులు మొదలుపెట్టినప్పటి నుంచి తరచుగా సల్మాన్ కు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సల్మాన్ ను చంపేస్తామంటూ మరోసారి బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ ను ఇంట్లోనే కాల్చివేస్తామని, లేదంటే ఆయన కారులో బాంబు పెట్టి పేల్చేస్తామంటూ వాట్సాప్లో అగంతకుడు హెచ్చరించాడు. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పేరిట సల్మాన్ ఖాన్ కు కొన్నాళ్లుగా బెదిరింపు కాల్స్, మెసేజ్లు వస్తున్నాయి. ఇటీవల అతని ఇంటిపై కాల్పులు కూడా జరిగాయి. సల్మాన్ సన్నిహితుడు ఎన్సీపీ నేత బాబా సిద్దికీని హత్య చేశారు. ఈ నేపథ్యంలో సల్మాన్ కు భద్రతను పెంచారు. అయినప్పటికీ సల్మాన్ కు మాత్రం బెదిరింపులు ఆగకపోవడంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా నుంచి తీసుకువచ్చిన ముంబై ఉగ్రదాడి కుట్రదారు తహవూర్ రానా ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉన్నాడు. అతడిని రోజుకు 8 నుంచి 10 గంటల వరకు అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఉగ్రదాడుల కుట్రను పూర్తి స్థాయిలో ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. తహవూర్కు వైద్య పరీక్షలు చేయించారని, అతడిని న్యాయవాది కలిసేందుకు అధికారులు అనుమతించినట్లు సమాచారం. నిందితుడు తహవూర్ను ఎన్ఐఏ బృందం రోజుకు 8 గంటలకు పైగా విచారిస్తోంది. విచారణకు అతడు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా 2008 ముంబై ఉగ్రదాడిలో ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన తహవూర్ రానాను అమెరికా నుంచి భారత్కు ప్రభుత్వం ఇటీవల ఢిల్లీకి రప్పించింది. ఎన్ఐఏ కోర్టు అతడిని 18 రోజుల కస్టడీకి అప్పగించింది. అతడిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ముంబై దాడుల కేసులో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి దర్యాప్తును వేగవంతం చేశారు. ఆ దాడులకు పాల్పడిన ఇతర కుట్రదారులతో రానాకు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. అతడి వాయిస్ నమూనాను సేకరించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నమూనాల ద్వారా ముంబై ఉగ్రదాడుల సమయంలో ఇతరులతో అతడు మాట్లాడినట్లు అనుమానిస్తున్న పలు కాల్ రికార్డులను ధృవీకరించే అవకాశం ఉంది. తాను విధించిన ప్రతీకార సుంకాల నుంచి ఆటోమొబైల్ రంగాన్ని తాత్కాలికంగా మినహాయించే ఆలోచనలో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కార్ల తయారీ కంపెనీలు తమ సప్లై చైన్లను సరిచేసుకోవడానికి కావాల్సిన సమయం ఇచ్చేందుకు ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కెనడా, మెక్సికో, ఇతర దేశాల నుంచి తమ ఉత్పత్తిని తరలించడానికి వారికి కొంత సమయం కావాలన్నారు. వారు వాటిని ఇక్కడే తయారు చేయబోతున్నారని తెలిపారు. ప్రతీకార సుంకాల విధింపు విషయంలో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, మరీ ముఖ్యంగా చైనాను అస్సలు మినహాయించబోమని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. అమెరికాతో అసమతుల్య వాణిజ్య సంబంధాలను నడిపే దేశాలు, ఆర్థికేతర అడ్డంకులు సృష్టించే దేశాలు ప్రతీకార సుంకాల బారి నుంచి తప్పించుకోలేవని తేల్చి చెప్పారు. ఒక్క చైనా మినహా మిగతా అన్ని దేశాలపైన తాము విధించిన ప్రతీకార సుంకాల అమలును 90 రోజుల పాటు నిలిపివేస్తున్నామని, అప్పటిదాకా ఆయా దేశాల ఉత్పత్తులపై 10% సుంకాలే ఉంటాయని ట్రంప్ ఇటీవల ప్రకటించారు. చైనాపై సుంకాల విధింపు కొనసాగితే యాపిల్ ఫోన్ల ధరలు పెరుగుతాయని అమెరికా ప్రజలు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలకు సంబంధించి తాము ప్రకటించింది పూర్తి మినహాయింపు కాదని ట్రంప్. ఉత్తర కొరియా నౌకాదళం ఓ అతిపెద్ద నౌకను తయారు చేసే పనిలో తలమునకలైంది. ఈ విషయాన్ని మాక్సర్ టెక్నాలజీస్ ప్లానెట్ ఉపగ్రహాలు పసిగట్టాయి. ప్రస్తుతం ఆ దేశ నౌకాదళంలో ఉన్న వార్షిప్ లో కంటే ఈ కొత్తది దాదాపు 2 ఇంతలు ఉండనుంది. ప్రస్తుతం ఆ యుద్ధ నౌకపై ఆయుధ అంతర్గత వ్యవస్థలను నిర్మిస్తున్నారు. దీని పనులు ఆ దేశ ఉత్తర తీరంలో జరుగుతున్నాయి. డిజైన్ ఆధారంగా బహుశా ఇది గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ కావచ్చని చెబుతున్నారు. ఇది వర్టికల్ లాంచ్ ట్యూబ్ల ద్వారా క్షిపణులను మోసుకెళ్లనుంది. దీని పొడవు సుమారు 140 మీటర్లుగా అంచనా వేశారు. ఒకప్పుడు భారతదేశ రాజుల దగ్గర ఉన్న అరుదైన వజ్రం గోల్కొండ బ్లూను వేలం వేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఇందౌర్,
బరోడా మహారాజుల వద్ద ఉన్న విలువైన సంపదలో ఇది ఒకటి. 23.24 క్యారెట్ల విలువైన ఈ వజ్రాన్ని మే 14న జెనీవాలో జరిగే క్రిస్టిస్ మ్యాగ్నిఫిసెంట్ జ్యువెల్స్ సేల్లో వేలం వేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వేలంలో దీని ధర దాదాపు 430 కోట్ల వరకు పలికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాని రాజవారసత్వం, అసాధారణ రంగు, పరిమాణంతో గోల్కొండ బ్లూ ప్రపంచంలోని అరుదైన నీలి వజ్రాల్లో ఒకటిగా నిలిచింది.